తాజాగా మరొక పెద్ద దాడి. లెబనాన్ వ్యవహారం, లెబనాన్ మీదన ఇజ్రాయెల్ దాడి చేయదు, మేము హామీ ఇస్తామని ఓ పక్కన అమెరికా చెప్తోంది. అమెరికా ఇరాన్ల చర్చలు పాకిస్తాన్లో జరుగుతూ ఉండగా ఇజ్రాయెల్ ఏమన్నా ఆగిందంటే లేదు. ఇవాళ 30 మంది హెజ్బుల్లా టెర్రరిస్టులను లేపడేసింది. ఫ్రెష్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టార్గెట్ అని చెప్పేసి ప్రకటించింది. ఎయిర్ ఫోర్స్తో చేసినటువంటి అటాకుల్లో ఇది పరిస్థితి. పెద్ద ఎత్తున దాడులలో లెబనాన్లో ఉన్నటువంటి భవనాలు ధ్వంసమైన అక్కడ ఆ దాడులకు సంబంధించినటువంటి పరిణామాల్ని హైలైట్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్ కనబడుతోంది. తద్వారా ఇజ్రాయెల్ ఎక్కడా తగ్గలేదు. తర్వాత మళ్ళీ 2 రోజులు తగ్గినా మళ్ళీ 4 రోజుల తర్వాత అటాక్ అయితే తప్పదు. వాళ్ళిద్దరి వ్యవహారం అలాగ సాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మతం అన్నటువంటి కాన్సెప్ట్తో ఒక జాతిని అంతం చెయ్యాలన్నటువంటి వ్యవహారం ఇద్దరి మధ్యన ఉంది. ఒకళ్ళకొకళ్ళకి ఆ శత్రుత్వం కనబడుతోంది.